హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్. ఈరోజు మాధవి కిచెన్లో మంచి మసాలా కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. మామూలుగా పుల్కాల్లోకి, పూరీల్లోకి, చపాతీల్లోకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఆ కర్రీ చేసుకోవడానికి మనకు కావాల్సినవి ఏవైనా వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. మన దగ్గర ఉన్నవి మెయిన్గా తీసుకునేవి ఏముంటాయంటే క్యాలీఫ్లవరు, క్యారెట్స్, ఆలు, నేను బఠానీలు తీసుకున్నాను, కొన్ని టమాటోస్, ఉల్లిపాయలు. ఇది గరం మసాలా పౌడరు, ఇదేమో ధనియా పౌడరు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనమాట. ఇంతే ఈరోజు నేను తీసుకునేవి ఇంతే. ఇంకా మీరు రకరకాలుగా తీసుకోవచ్చు, బీన్స్ తీసుకోవచ్చు, సిమ్లా మిర్చి తీసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలోకి అనమాట, ఇంకేమైనా వేసుకోవచ్చు. సో ఈరోజు ఇంకా మనము మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ స్టార్ట్ చేసేద్దాం. దీనికి ఫస్ట్ ఆనియన్స్ని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలన్నమాట. దీనికి ముందు ఏం చేస్తున్నానంటే నేను మనం మసాలా రెడీ చేసుకొని అందులో వెజిటేబుల్స్ వేసుకొని ఉడకబెట్టుకోవట్లేదు అనమాట. అలా ఉడకబెడితే ఏమవుతుంది, ఉప్పు కారాలు ఎక్కువ పట్టేసి వాటికి ముక్కలు అంత రుచిగా ఉండవు. అందుకని ఈ ముక్కలు ఏవైతే వెజిటేబుల్స్ మనము వెజిటేబుల్ కర్రీలో వేస్తున్నామో ఆ ముక్కలన్నీ ముందు స్టీమర్లో పెట్టి స్టీమ్ చేసుకుందాం అనమాట. పక్క నుంచి గ్రేవీ రెడీ చేసుకుందాం. ఈ గ్రేవీ రెడీ అవుతూ ఉంటుంది, ఇటు ముక్కలు బాయిల్ అవుతూ ఉంటాయి. లాస్ట్కి రెండు కలిపేద్దాం అనమాట. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే ముక్కలు మంచిగా ఉంటాయి అనమాట. ఎక్కువ ఉప్పు కారాలు బట్టి మళ్ళీ ఈ టమాటా గ్రేవీలో వేసిన తర్వాత తొందరగా ఉడకకపోవడము అలాగవుతుంది. అందుకని స్టీమర్ తీసుకొని స్టీమర్లో పొయ్యి మీద వాటర్ అయితే పెట్టేశాను స్టీమర్ గిన్నె కోసం. ఈ చిల్లుల గిన్నె తీసుకొని ఇందులో నేను ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ వేసేస్తాను అనమాట. ఫస్ట్ క్యారెట్స్ వేసేస్తున్నాను. ఎందుకు క్యారెట్స్ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటాయి అన్నమాట ఉడకడానికి. తర్వాత క్యాలీఫ్లవర్ వేస్తాను. తర్వాత దీనిపైన ఆలు వేసేస్తాను. ఆలు కట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాం కదా. ఆలు కట్ చేసి వంట చేసే లోపలే వాటర్లో వేయకపోతే నల్లగా అయిపోతున్నాయి, చూస్తే ఏంటో కనిపిస్తున్నాయి అనమాట. అందుకని వాటర్లో వేసి పెట్టుకోవడం బెటరు, చూపించడం కోసం అయితే. లేదంటే డైరెక్ట్గా మనం స్టవ్ దగ్గర నించుకొని కట్ చేస్తూ టక్క చేసేస్తుంటాం కదా, అలా చేసేటప్పుడు వాటర్లో వేసుకోవాల్సిన పని లేదు. సో ఈ మూడు వెజిటేబుల్సే నేను స్టీమర్లో పెడుతున్నాను అనమాట. ఈ బఠానీలు పెట్టట్లేదు, ఇవి ఫ్రోజన్ బఠానీలు, ఇంకా గడ్డగట్టే ఉన్నాయి. మనం వంట చేసేటప్పటికి ఇవి కరిగిపోతాయి. ఇవి లాస్ట్లో ఇంకా దింపే ముందు వేయాలి, లేకపోతే ఇవి కనిపించవు. దీని బ్యూటీ కనిపించదు, దీని టేస్ట్ కనిపించదు, అన్నీ కలిసిపోయి అసలు వేసామని కూడా తెలియదు. సో ఇది మాత్రం లాస్ట్లో వేద్దాం అనమాట. ఏది ఎప్పుడు వేయాలో నేను చెప్తూ ఉంటాను. ఇప్పుడైతే ముందు స్టీమర్ పెట్టేస్తున్నాను. రండి, నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా, దీని మీద మంచిగా మన వెజిటేబుల్స్ గిన్నె పెట్టేసి దాని మీద ఈ లిడ్ పెట్టేసేద్దాం. ఫిట్ అయిపోయింది. అయితే నేను అందరికీ ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ స్టీమర్ గురించి చాలా మంది అడిగారు అనమాట. మేడం ఆ స్టీమర్ ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు, బాగుంది, మాకు కూడా కావాలి, కొంచెం దానికి లింక్ పెట్టరా అట్లా అని అడిగారు అనమాట. ఇవి ఇంకా ఇదే కాదు, ఇంకా నేను యూజ్ చేసే కుక్కర్స్ ప్లస్ బాండి అవన్నీ అడిగారు అనమాట. అయితే కుక్కర్లలో కొన్ని ప్రెస్టీజ్వి వాడుతున్నానండి. ప్రెస్టీజ్ అయితే చాలా ప్రెస్టీజ్ అని మీరు కొట్టంగానే వచ్చేస్తుంది, అన్నీ ఆ ప్రెస్టీజ్ వాడుతున్నాను. మిగతా కుక్కర్స్ ఈ టైప్లో ఉండే కుక్కర్స్ అన్ని నేను మెసేజ్ కూడా పెట్టాను. అవి ఏఎంసీ కుక్వేర్ అనమాట. అవి షాప్స్లో అమ్మరండి,
అవి డీలర్స్ ద్వారానే అమ్ముతారు. అవి మీకు గనక కావాలంటే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి అని అన్నాను. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి నా నెంబర్ పెట్టి నాతో కాంటాక్ట్ అయిన వాళ్ళకి నేను వాళ్ళ ఇంట్లోనే, వాళ్ళ ఇంటికే ఈ మెటీరియల్ అంతా, ఈ సామాన్లన్నీ తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి డిమాన్స్ట్రేషన్ ఇస్తారనమాట. ఇప్పుడు మీకు కావాలనుకోండి, మీరు నాకు గనక మెసేజ్ చేస్తే నేను మీకు నెంబర్ ఇస్తాను. మీరు మాట్లాడిన తర్వాత మీ హౌస్ అడ్రస్ తీసుకొని మీ ఇంటికి ఏమేమి మీ కుక్వేర్ కావాలో లేదా ఆల్మోస్ట్ అన్ని తీసుకొని వచ్చి మీ ఇంట్లోనే అవి ఎలా పనిచేస్తాయి, అందులో వంట చేస్తే ఎలా ఉంటుందని మీ ముందే వండి చూపించి మీకు నచ్చితేనే మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఫ్రీ డిమాన్స్ట్రేషన్. అది కావాలంటే నాకు కామెంట్ చేయండి. చాలా మంది చూపించండి అంటున్నారు. ఎలా చూపించవచ్చు? వంట చేసేటప్పుడు నేను చూపిస్తూనే ఉన్నానుగా, మీకు వంట కూడా చేసి చూపిస్తున్నాను. కానీ దీనికి లింక్ ఉండదు, మీరు బయట ఎక్కడ షాప్స్ లో కొనలేరు. ఇది షాప్స్ లో అమ్మరు అనమాట. ఓకేనా అండి? ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. మనం మంచిగా మన వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోతున్నాయి కదా, ఈ లోపల మనము మసాలా గ్రేవీ రెడీ చేసేసుకోవాలన్నమాట. దానికి నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. రఫ్గా ఒక 4 పీసెస్ కింద అట్లా కట్ చేసేసుకొని ఇది మొత్తం ఇలా ముక్కలు ఉంటే తిరగదు కదా మిక్సీ, అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. అంటే నేను చేసే పద్ధతి చెప్తున్నాను చూడండి. కొద్దిగా వాటర్ వేసాను అనమాట. కొద్దిగా ఒక గంట వాటర్ వేసి మిక్సీ చేసేసుకుందాం. ఇంకా మెత్తబడాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇందులో మనం కొద్దిగా వాటర్ వేసాం కదా, మిక్సీ పట్టేటప్పుడు వాటర్ వేసాం కదా, మరి ఈ వాటర్ డైరెక్ట్ బాండీలో ఆయిల్ వేసి వేసామనుకో చిట్పట్ 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 అని ఇల్లంతా చిందుతుంటాయి. అందుకని నేను ఏం చేస్తానంటే, ముందు ఇది వాటర్ ఆయిల్ వేయకుండానే వేసేస్తాను అనమాట. వేసి కొద్దిగా వాటర్ వెళ్ళే వరకు ఉంచి తర్వాత ఆయిల్ వేస్తాను. ఇప్పుడు వేసేస్తాను. ఇంకా ఉంది, వేస్తాను. మనము ఆయిల్ లేకుండా ఆనియన్ పేస్ట్ డైరెక్ట్ బాండీలో వేసేసాం కదా, ఇలా ఉంది. ఇప్పుడు తిప్పుతున్నాం. ఏం చేయాలి, ఇప్పుడు మనం కొద్దిగా పేస్ట్ అవ్వడం కోసము కొంచెం వాటర్ వేసాం కదా, ఈ వాటర్ వెళ్ళే వరకు కొద్దిసేపు ఇలా వేయించుదాం. వాటర్ వెళ్ళిపోయాక అప్పుడు ఆయిల్ వేద్దాం అనమాట. లేకపోతే చెప్పాను కదా, పెనంలోంచి మొత్తం బయటకుంటుంది. అప్పుడు మనం తుడుచుకోవడం ఒక ఎత్తు, మళ్ళీ పక్కనున్న ఈ బర్నర్ల మీద పడుతుంది కదా, అది అసలు కడగడమే కాదు, క్లోజ్ అయిపోతాయి. అబ్బా గందరగోళం అవుతుందండి ఈ వంటలు చేసేటప్పుడు. అందుకని ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ టిప్స్ తెలుసుకుంటే ఈజీ అనమాట. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేస్తే మొత్తం చిందుతుంది కదా, అందుకని నేను ఇందులో వాటర్ కాంటెంట్ మొత్తం పోయిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తాను. అప్పుడు చిందడం చాలా తక్కువ ఉంటుంది. కరివేపాకు కూడా చూడండి, నేను ఎప్పుడు ఆయిల్ పెట్టాక అలా వేయను. వేసామంటే అంతే గందరగోళం అయిపోతుంది. ఎప్పుడు వెల్లుల్లి వేసి ఆనియన్స్ వేసిన తర్వాత అప్పుడు వేస్తాను అనమాట. అప్పుడు ఎందుకంటే ఆయిల్లో మొత్తం ఆనియన్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ చిందే ఛాన్స్ తక్కువ ఉంటుంది అనమాట.
సో ఎలా చిందకుండా ఉంటుందా అని ఆలోచించి చేస్తుంటాం. ఇంకా ఇందులో ఆవాలు జీలకర్ర లాంటివి వేయము. జీలకర్ర కావాలంటే మనం వేసే గరం మసాలా పౌడర్లో ఉంటుంది. ఇందులో ఆవాలు వేయమన్నమాట. ఇది నార్త్ స్టైల్. కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం వాటర్ పోయే వరకు ఉండి అప్పుడు ఆయిల్ వేసేది. వాటర్ అయితే తగ్గిపోయింది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. మనకి ఎంత ఆయిల్ కావాలో అంత చూసి వేసుకోవడమే. ఇంక ఇప్పుడు ఆనియన్స్ని చక్కగా వేగనిద్దాం. మన ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోతుంది చూడండి. అస్సలు పచ్చిగా ఉంచకూడదు. ఉల్లిపాయ పేస్ట్ బాగా ఎర్రగా వేగాలి. కూర మొత్తం టేస్ట్ ఉల్లిపాయలు ఎంతవరకు వేగాయి అన్న దాని మీదే ఉంటుందండి. ఉల్లిపాయ పేస్ట్ మాత్రం బ్రౌన్ కలర్లో అయ్యే వరకు వేయించాలి. పచ్చిగా వండితే అసలు ఆ టేస్టే పచ్చిగా ఉంటుంది. అసలు కూర టేస్టే మారిపోతుంది. సో పేషెన్స్గా అది కూర్చొని మాడుతుందేమో అని చూసుకుంటూ అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ దీని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పక్కకి వెళ్ళకూడదు. ఉల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ వేగే వరకే అనమాట ఈ గ్రేవీ కర్రీస్లో. ఇప్పుడు ఇది కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో నేను ఏం చేస్తున్నా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగే వరకు కూడా మనము ఇక్కడ పక్కనే ఉండి తిప్పుకుంటూ వేయించుకోవాలి. అయితే ఇందులో కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇంత ఉప్పు వేస్తున్నా దీనికి మాత్రము. తర్వాత ముక్కలన్నీ వేసిన తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి వేసుకున్నాం. ఇప్పుడు అడుగంటుతూ ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా, నాన్ స్టిక్లో అయితే అంతగా అంటుకోదు. ఇలాంటి మనం స్టీల్వి లేకపోతే అల్యూమినియంలో ఇనుపవో పెడతాం కదా, అప్పుడు మాత్రం అడుగంటుకుంటాయి కాబట్టి ఇలా జాగ్రత్తగా వేయించుకోవాలి. దగ్గరే నిల్చొని వేయించుకుంటే అయిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బ్రౌన్ కలర్లో వేగే వరకు మనం టమాటాని ప్యూరీ చేసుకొని రెడీగా పెట్టుకుందాం అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్తో చేసే ప్యూరీసే వాడండి. రెడీమేడ్స్ అవసరం లేదు, మనకి ఫ్రెష్గా దొరుకుతున్నాయి. ఫ్రెష్గా ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం టమాటోస్ని రఫ్గా కట్ చేసుకొని జార్లో వేసేసుకుందాం. టమాటోస్ ప్యూరీ చేసేసుకుందాం. ఈ ప్యూరీని తీసుకెళ్ళి మన ఉల్లిపాయ పేస్ట్లో వేసేద్దాం. రండి చూపిస్తా. చూసారా, ఉల్లిపాయ పేస్ట్ బాగా బ్రౌన్ కలర్లో ఇలా ఇంత వేగే వరకు మనము వేయకూడదు. ఇంకేమి బాగా వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో టమాటా చక్కగా వేగుతుంది కదా మన టమాటా ప్యూరీ. ఇది ఆయిల్ బయటకు వచ్చి ఆయిల్ తేలే వరకు వేయించాలి. సో ఇంకా టైం ఉంది, బాగా వేగాలి. ఈ లోపల మనం ఇందులో పసుపు వేద్దాం. పసుపు వేసాను.
నూనె తేలే వరకు బాగా ఇది వేయించుకుంటూ ఉండాలి. బాగా ఉడకాలి. ఏ ఇంగ్రీడియంట్ అయినా బాగా వేగితేనే ఆ గ్రేవీకి ఆ కమ్మదనం వస్తుంది అనమాట. పచ్చి పచ్చిగా ఉంటే అది రకమైన టేస్ట్ ఉంటుంది, అస్సలు బాగోదు. సో ఇదైతే పేషెన్స్గా పక్కన నించోని, మన ఉల్లిపాయ పేస్ట్ ఒకవేళ మన స్టీల్ బాండిల్కి అంటుకున్నా పర్వాలేదు, కొద్దిగా వాటర్ చుక్క కానీ టమాటా గ్రేవీలో వాటర్ ఉంటాయి అది వేసినా కానీ వెంటనే అడుగుది లేచి వస్తుంది. కొద్దిగా బ్రౌన్గా అయినా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. బ్రౌన్ ఆనియన్ టేస్ట్ వస్తుంది. సో అలా చేసుకోండి స్టీల్ వాటిల్లోనే. నేనైతే మందమైన అల్యూమినియంవి చేస్తే బాగుంటుంది నాకు, కానీ ఈ మధ్య వద్దంటున్నారని ఇందులో చేస్తున్నాం అనమాట. ఇట్లాంటి కర్రీస్ నాన్ స్టిక్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంక ఈరోజు అయితే ఇందులో స్టార్ట్ చేశాను. సరే, మరి ఇది ఇంకొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చినప్పుడు ఇందులో ఇంకా మనం ధనియా పౌడరు అవన్నీ కారం వేద్దాం. గ్రేవీలో కొద్ది కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది చూడండి, ఇలా చుట్టుపక్కల ఆయిల్ ఇలా బయటకు వస్తుంది కదా. సో ఈ టైంలో మనం ఇందులో ధనియా పౌడర్ వేద్దాం. ఎందుకంటే ధనియా పౌడర్ కూడా మంచిగా ఈ గ్రేవీతో పాటు వేగాలన్నమాట. అలాగే కారం కూడా వేసేద్దాం. ఇంత కారం వేస్తాం. కారం ఉప్పులు అన్నీ మీ టేస్ట్ ప్రకారమే, ఏదైనా ఫస్ట్ కొంచెం వేసుకోండి, ఆ తర్వాత ఫైనల్ అప్పుడు ఒక్కసారి రుచి చూడండి. ఉప్పు సరిపోయింది అనిపిస్తే ఓకే, సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి. అంతేగాని ఒకేసారి ఎక్కువ మాత్రం సరిపోతుంది అన్నంత కూడా ఎప్పుడు వేయొద్దు, కొద్దిగా తక్కువే వేసుకోవాలి. ఒక్కొక్క వెజిటేబుల్కి ఒక్కొక్కలా పడుతుంది ఉప్పు. చూసారా ఎంత బ్రౌన్గా ఎలా వేగుతుందో మన గ్రేవీ. ఇంత బ్రౌన్గా రావాలి, ఇంకా రావాలన్నమాట. ఇంకొద్దిసేపటికి ఇంకా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. ఫైనల్ స్టేజ్, ఆ స్టేజ్ వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీకు అడుగంటుతుంది అనిపిస్తే ఒక చుక్క వాటర్ వేసుకోవాలి, వేసుకొని మళ్ళీ వేగనివ్వాలి. మళ్ళీ అంటుకుంటుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని వేగనివ్వాలి. కానీ మన గ్రేవీ మొత్తం పర్ఫెక్ట్గా వేగిపోవాలన్నమాట. ఎందుకంటే ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఉడకడం అంటూ లేదు. ఇది మొత్తం అయిపోయింది ప్రాసెస్ అన్న తర్వాతే వాటర్ పోసుకొని మనం బాయిల్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుంటాము. అప్పుడు ముక్కలేమో చక్కగా దాని ఒరిజినల్ ఫ్లేవర్లో ఉంటాయి, గ్రేవీ పైనుంచి ఉంటుంది. ఎంత బాగుంటుంది కదా. అలా చేద్దాం. చూసారా మన గ్రేవీ ఎలా వేగుతుందో. ఒకవేళ మీకు కనుక అడుగంటుతున్నట్టుగా అనిపిస్తే మాత్రం వెంటనే మనం మిక్సీ కడుక్కున్న వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ కొంచెం వేసుకున్నాం. ఇలా ఇంకా మళ్ళీ అతుక్కున్నవన్నీ విడిపోతాయి చూడండి. ఎక్కడెక్కడైతే కొద్దిగా అతుక్కొని ఉంటుందో అవి మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. ఎప్పుడైనా చాలా సింపుల్ టిప్ ఏంటంటే, ఏదైనా మాడిపోతుంది అయ్యో అనిపిస్తే వెంటనే అంత వాటర్ వేసేయాలి కొద్దిగా. ఇంకాసేపటికి ఏముంది, మళ్ళీ ఎవాపరేట్ అయిపోతాయి. ఈ లోపల మనం దాన్ని ఏం చేయాలో ఆలోచించుకునే టైం ఉంటుంది అన్నమాట. సో ఇంకా వేగాలి ఇది, ఎంత బాగా వేగాలి. ఆ వేగితే ఆ స్మెల్ మనకు తెలుస్తుంది అనమాట. ఆహా సూపర్ స్మెల్ వస్తుంది, కర్రీ ఇల్లంతా బాగా గుబాలిస్తుంది అంటే అప్పుడు మంది రెడీ అయినట్టు అనమాట. ఏ మాత్రం ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ టమాటా పేస్ట్ కానీ పచ్చిగా ఉంటే కూర టేస్ట్ అస్సలు ఉండదు. వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ దాని ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది, దాని ఒరిజినల్ ఫ్లేవర్స్ ఉంటాయి. మనం యాడ్ చేసే మసాలాలనే కదా మొత్తము. ఇందులో మనం ఏం వేయట్లేదు. ఏంటది, బాదం పేస్ట్ కానీ జీడిపప్పు పేస్ట్ కానీ అలాంటి కొబ్బరి పేస్ట్లు కానీ ఇంకా క్రీమ్స్ కానీ అవి ఏం వేయట్లేదు. ఓన్లీ మనము ఈ పేస్ట్తోనే చాలా సింపుల్గా చేసుకుంటున్నాము. అండ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మొత్తం కర్రీ తినేస్తారు ఒక్కలే, అంత బాగుంటుంది. సో ఈ ప్రాసెస్లోనే చేసుకోండి. ఈ వేయించుకోవడంలోనే ఉందండి మొత్తం, ఈ మసాలాలోనే ఉంది కూర టేస్ట్ అంతా. ఇంకా వెజిటేబుల్స్ దాని ఓన్ ఫ్లేవర్ ఉంటాయి కదా. సో ఇది మాత్రం జాగ్రత్తగా పక్కనే నించొని అడుగంటకుండా తిప్పుకుంటూ ఇలా, ఒకవేళ అమ్మో ఫైనల్ స్టేజ్ వచ్చేసింది అడుగంటుతుందంటే అంత వాటర్ చుక్క వేసుకొని
మళ్ళీ తిప్పుకుంటూ ఈ ఒక్క మసాలా అయిపోయే వరకు పేషెన్స్గా ఇక్కడ ఎదురు చూసారంటే కర్రీ అయిపోయినట్టే. సో ఇంకొద్దిగా వేగాక చూపిస్తాను. మన టమాటా పేస్ట్ మంచిగా వేగిపోయింది. మసాలా చూడండి, ఆయిల్ ఇలా అడ్జస్ట్కి బయటకు వచ్చేస్తుంది కదా. ఇంక ఈ టైంలో మనము ఇందులో వాటర్ వేసేద్దాం అన్నమాట. మన గ్రేవీ ఎంత థిక్ కావాలి అనే దాన్ని బట్టి అన్ని వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మన వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోయి ఉన్నాయి. ఓన్లీ గ్రేవీ ఎంత వాటరీగా కావాలి, ఎంత థిక్గా కావాలనే దాని మీద మనం వేసుకోవాలన్నమాట. కావాలంటే మెల్లమెల్లగా మళ్ళీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ వేసేస్తే నీళ్ళగా అయిపోద్ది. దానికోసం ఎక్కువసేపు ఉడకబెట్టాలి. అందుకని ఎప్పుడు ఒకేసారి వేసేయకూడదు, కొద్దిగా వేసుకొని చెక్ చేసుకొని వేసుకుంటూ ఉండాలి. వంట అయితే మాత్రం అలా వేసుకుంటేనే ఎప్పటికైనా అనమాట. సో ఇప్పుడు ఇందులోకి మనం ఇంకా వెజిటేబుల్స్ వేసేసే టైం అయిపోయిందనమాట. సో అందుకోసం అని చెప్పి మన వెజిటేబుల్స్ ఎక్కడి వరకు వచ్చాయో చూద్దాం. స్టవ్ అయితే ఆపేసాను నేను. ఇంకా తీసేద్దాం. తీసేసి ఇందులో వేసేస్తున్నాం. ఇలా స్టీమర్లో పెట్టడం వల్ల ఎంత హ్యాపీ కదా. మనం వెజిటేబుల్స్ ఈ మసాలాలో వేసి ఎక్కువ ఉడికించాల్సిన అవసరము లేదు. చక్కగా ఉడికిపోతాయి, గ్రేవీలో కలిసి ఒక్కసారి మగ్గనిచ్చామంటే ఈ వెజిటేబుల్స్కి ఉండే ఒరిజినల్ ఫ్లేవర్ అలాగే ఉంటుంది, ప్లస్ మసాలా కర్రీ లాగా ఉంటుంది. ఎక్కువ ఉడకాల్సిన పని ఉండదు, ముక్క కూడా చిదరం అవ్వదు. ఇంకా కొంచెం వాటర్ పడతాయి, ఇంకొద్దిగా వాటర్ వేద్దాం ఇందులో. ఈ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుందాం. ఇందాక మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్కి మాత్రం సరిపోయినంత ఉప్పు వేసాము. సో ఇప్పుడు మొత్తం కర్రీకి సరిపోయినంత ఉప్పు వేసేద్దాం. ఇప్పుడు మొత్తం కూరకు సరిపోయేంత ఉప్పు వేసేస్తుంది. తర్వాత మనం గరం మసాలా పౌడర్ తీసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేస్తుంది. ఇంకెంతేనండి, ఇందులో వేసేది ఇంకేమీ లేదు. కొద్దిగా ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టే అంతసేపే పొయ్యి మీద ఉంచాలి, ఇంకా ఆపేసేయడమే. అవసరం అనుకుంటే ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి, టేస్ట్ చూడండి ఉప్పు కారాలు సరిపోయినాయో లేవో. ఒక్క పొంగు వచ్చిన తర్వాత చూపిస్తాం. ఇంకా ఇప్పుడు మనం బఠానీలు వేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఇంక ఈ టైంలో వేస్తే బాగుంటాయి, అలాగే ఉంటాయి, కలర్ అలాగే ఉంటుంది, షేప్ అలాగే ఉంటుంది. సో బఠానీలు వేసేస్తున్నాం. ఇవి ఫ్రీజర్లో పెట్టే వరకు ఏమవుతాయంటే ఇట్లా మెత్తబడినట్టు అవుతాయి కదా. సో ఇట్లా కూరలు వేయంగానే మగ్గిపోతాయి, ముందే మెత్తగా ఉంటాయి, మగ్గిపోతాయి. మన ముందు నుంచి వేస్తే అసలు కనిపించవు, పైగా కలర్ కూడా ఉండదు. ఇప్పుడైతే కలర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, కనిపిస్తాయి, తినేటప్పుడు బాగుంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అంతే, కొద్ది బఠానీ వీటన్నింటికి మసాలా ఫ్లేవర్ పట్టేంత వరకు ఉండి ఆపేస్తున్నాం. టేస్ట్ అయితే ఉప్పు కారాలన్నీ చూసేసుకోవాలి. ఆలు గోబీ మటర్, మన మజేదార్ ఆలు గోబీ మటర్ కర్రీ ఫ్యాంటాస్టిక్ గా రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్. పుల్కాల్లోకి, రోటీ పుల్కా, చపాతి, ఎందులోకైనా అన్నంలోకైనా సూపర్ సూపర్ ఉంటుంది. చూద్దాము. చలో
ఎంత బాగా అయిపోయింది కదా. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. ఇంకా దీన్ని కొత్తిమీరతో ఇక ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం అన్నమాట. ఈ గిన్నెలకు ఉండే బ్యూటీ ఏంటంటే ఈ హ్యాండిల్స్, ఈ కూర ఎంత వేడిగా ఉన్నా లాస్ట్ వరకు అంటే ఎప్పటికీ హ్యాండిల్స్ వేడవు, ఇలా పట్టుకోవచ్చు. ఇంకా కుక్ అండ్ సర్వ్ అనమాట. ఇప్పుడు ఇది చాలా వేడిగా ఉంటుంది కదా, సో నేను కింద ఇది తీసుకున్నాను హెల్ప్. కానీ మామూలుగా మనం డైనింగ్ టేబుల్ మీద కుక్ అండ్ సర్వ్ కదా, మరి వండి అలాగే పెట్టేయాలి కదా. డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి వాళ్ళు ఈ మూతనే యూజ్ చేసుకునేలాగా ఇస్తారనమాట. ఎట్లా అంటే ఈ మూతని ఇలా పెట్టాలి, ఉల్టా పెట్టామన్నమాట. పెట్టిన తర్వాత దీని మీద ఇలా పెట్టాలి, అది స్టాండ్ అనమాట. దానికి ప్రతి గిన్నెకి, ఏ గిన్నెకైనా దానికి ఉన్న లిడ్డే దానికి స్టాండ్ అనమాట. కుక్ అండ్ సర్వ్ బౌల్స్ కదా. ఇప్పుడు ఈ స్టాండ్ లేదు, ఇది ఎలా ఉందంటారు చూడండి, కింద నుంచి ఎంత బ్యూటీగా ఉంది కదా. చిన్న గిన్నె నుంచి చిన్న గిన్నె నుంచి పెద్ద గిన్నెల వరకు, అంటే నేను చూపించాను కదా, నేను వండుతూ ఉంటాను కదా, అన్నిటికీ అంతే అనమాట. కుక్ అండ్ సర్వ్ మనము ఇలా వండుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ మీద ఎంతంత వేడివి పెట్టకూడదు కాబట్టి కింద మనం మూత తీసిన మూతనే ఇలా పెట్టేసి చక్కగా మనం ఇవి పట్టుకోవచ్చు, ఏం కాలదు. ఒకవేళ దీనికి అయిపోయింది మనం తినేసాము అని అనుకున్నాక మనం గిన్నె చక్కగా ఇలా తీసి పెట్టేసుకొని మూత తీసి ఇలా పెట్టేసేయాలి. బాగుంది కదా. సో మీకు కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి. మనం ఇవన్నీ డిమాన్స్ట్రేషన్ ఇవన్నీ మీకు ఇప్పించేలాగా నేను చూస్తాను. ఓకేనా అండి. అయితే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మజాగా దీని మీద మనం కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేసుకుందాము. వావ్, సూపర్ కదా. మటర్ ఆలు గోబీ కర్రీ, మసాలేదార్ కర్రీ. నిజంగా అండి సూపర్, చాలా బాగుంటుంది. నార్త్లో రోటీస్ అన్ని దీనితోనే తినేస్తారు. వింటర్ సీజన్ వచ్చిందంటే బోలెడన్ని దొరుకుతాయి కదా, ఇవి చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం బోలెడన్ని కర్రీస్ చేసుకోవచ్చు. ఎలాగా, కూరగాయ ముక్కలు ఏవైనా కూడా మన మసాలా అయితే ఇదే. ఈ మసాలా చేసుకోవడం, ఆ వెజిటేబుల్స్ అందులో తెచ్చేసి మూత పెట్టేసి మగ్గించడం. ఎంత బాగుంది కదా. నేను మంచి ట్రిక్ నేర్పించేసా కదా, ఇదే నేను ఎప్పుడు చేసే ట్రిక్. ఇంకా చికెన్ కూడా ఇలా చేయవచ్చు అండి. సేమ్ మసాలా ఏదైతే నేను లాస్ట్ వరకు వేయించానో, మన చికెన్ అయితే పక్కన బాయిల్ చేయాల్సింది, స్టీమ్ చేయాల్సిన పనే లేదు. దాన్ని చక్కగా వాష్ చేసేసి చికెన్ తీసుకెళ్ళి ఆ బాగా వేగిన మసాలాలో వేసేసి కొద్దిగా నీళ్లు పోసేసి మూత పెట్టేస్తే ఫెంటాస్టిక్ చికెన్ కర్రీ అవుతుందని, అంత సూపర్గా ఉంటుంది. సో మటన్ కూడా అలాగే చేయొచ్చు. కాకపోతే మటన్కి ఏంటంటే మసాలా బాగా ఉడికేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ తీసుకోవాలి. మటన్ని పక్కన వేరే కుక్కర్లో తీసుకొని ఆ ఉడికిన మటన్ని ఈ గ్రేవీలో వేసేసి కొద్దిగా మటన్ మసాలా పౌడర్ వేసి మళ్ళీ కొద్దిగా అంతా కలిసేలాగా మసాలా ప్లస్ ముక్కలు కలిసేలాగా కొద్దిసేపు ఉంచామంటే మటన్ కర్రీ రెడీ. బాగుంది కదా. సో ఇలా సింపుల్గా ఉంటాయి. నేర్చుకుంటే, రాకపోతే అమ్మో ఏంటో అని అనుకుంటాము, నేర్చుకుంటే నథింగ్ అనమాట. సో దీన్ని పుల్కల్లో తినేసేద్దాం. నా కర్రీ వేయండి. సో ఎస్ మాధవి, ఇవాళ ఏంటిది? మసాలా గోబీ ఆలు. వావ్, అదిరిపోతుంది. స్మెల్ గుమ్మగులాడుతుంది. చాలా ఎప్పుడు చేస్తాను కదా ఇలాగే, కానీ ఇవాళ చాలా మంచి సూపర్ స్మెల్. వెజిటేబుల్స్ కూడా ఎంత బాగా ఉడికిపోయాయో. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. గుడ్. గోబీ చూసారా, మన గోబీ మటర్ ఆలు క్యారెట్స్ మిక్స్డ్ వెజిటేబుల్ మసాలేదార్ కర్రీ విత్ పుల్కా అండ్ రైస్.
ఎంత బాగుంటుందో అండి. రైస్లోకి బాగుంటుంది, పుల్కాస్లోకి బాగుంటుంది. సో మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ చాలా బాగా కుదురుతుంది. ఏ విషయం నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మాధవి కిచెన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.